అయితే నేను మొన్న సూర్యాపేటకు పోయినా, నల్గొండ పూర్వ నల్గొండ జిల్లా, ఇప్పుడు సూర్యాపేట జిల్లా. మా జగదీష్ రెడ్డి అన్న ఒక మీటింగ్ పెడితే అడిగి పోయింటి. మధ్యలో వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు ఛాయ్ తాగుతుందుకంటే ఒక లీడర్ ఇంటికి పోయినా. పోయేవరకు ఆ లీడర్ ఇంట్లో వాళ్ళ పెద్ద మనిషి వాళ్ళ అమ్మ ఉన్నది. అన్న మా అమ్మ ఉన్నదని చెప్పి ఆయన తీసుకుపోయి లీడర్ సాబు పరిచయం చేసిండు. నమస్తే అమ్మ, బాగున్నారా అన్న. ఏం బాగున్నాం కొడుక, మొన్న నా కొడుకు పెళ్ళయింది, ఆ కోడలేమో తెత్తది అనుకున్నా, ఏం తెలియదు, నారాజు మాట్లాడబట్టే. ఏం తెత్తది అనుకున్నావు నేనన్నా. ఆ పెళ్ళయి ఇక వచ్చింది కదా, ఈ పెన్షను అదే ఇస్తా అన్నాడు కదా 2500 వస్తుందేమో అనుకున్నా, ఏం వస్తలేదు, కోడలు వచ్చినాక అంతా బేకారు ఉన్నదని ఆమె అన్నది. అగో ఇది ఎక్కడి కథ నేనని ఆ కోడలు ఉండే పక్కకు ఆమెను పిలిచిన. ఏం సంగతి అమ్మా అంటే, మా అత్తకు కూడా 4000 పెన్షన్ వస్తుంది అనుకున్నా నేను కూడా. వచ్చినాయా? రేవంత్ రెడ్డి అనేటువంటి ఏం చేసిందంటే అత్త కోడల పంచాయతీ కూడా పెట్టిండు కొత్తగా. గిద్ద గలీజు ఉన్నది పరిస్థితి. అలా రాష్ట్రంలో అత్త కోడల కొత్త పంచాయతీ. మనం ఎన్నో డబ్బా కొట్టుకోలేదు. 200 పెన్షన్, మనం కాంగ్రెస్ 200 పెన్షన్ ఇస్తే మనం 2000 చేసినాం, 10 రెట్లు పెంచినాం. కానీ ఎన్నడూ వీళ్ళ లెక్క డబ్బా కొట్టుకోలే. వీళ్ళంతా అది కూడా వస్తలేదు చక్కగా. ముసలోళ్ళే కూడా 2 నెలలు పెన్షన్లే కొట్టిండు. గాల దగ్గర తీసుకుంటారా అమ్మ ఎవడన్నా? నాకు అర్థం కాదు. ముసలోళ్ళ పెన్షన్లు గుంజుకునుడు, రైతుల రైతు బంధు కొట్టుడు, ఆడోళ్ళను గోసబెట్టుడు, ఇండ్లు గులగొట్టుడు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడా? బస్తీల మీద పడి భయపెట్టుడా? సర్దార్ పిల్లగాన్ని మన పార్టీలో పనిచేస్తుండని చెప్పి ఆయన ఇల్లు గులగొడతారు పోయి. అక్కడికి ఆయన ఏం చేసిండు? పోయి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఇద్దరు చిన్నపిల్లలు ఇడిచిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు హైబత్లో. అదొక్కటే కాదు, కుకట్పల్లిలో, మీ పక్కకే కుకట్పల్లిలో బుచ్చమ్మ అని ఒక ఆమె ఉంటుంది. ఆమె ఇంటి మీద పోయి పెద్ద స్టిక్కర్ వేసిండ్రట, నీ ఇల్లు గులగొడతామని, హైడ్రా అని చెప్పి. ఆమె పాపం బిడ్డ దగ్గరికి పోయి బిడ్డ ఇంట్లో ఉరి పోసుకున్నది. మేము పోయినాం, బుచ్చమ్మ ఇంటికి పోయినాం. పోయి అడిగితే ఏమైందమ్మా అని బిడ్డని అడిగినాం. రాత్రంతా ఏడిసింది సారు, ఇల్లు గులగొడతారని స్టిక్కర్ వేసిండ్రు, రూపాయి కూడబెట్టి కట్టుకున్నాం ఇల్లు. అదే మేము అనామతి కూడా నిన్న మొన్న ఎవరి దగ్గర కొనుక్కున్నది కాదు, అడ్డగోలు పైసలు సంపాదించింది కాదు. ఒక్కొక్క రూపాయి కూడేసి కట్టుకుంటే ఇవాళ దాన్ని వీడొచ్చి కూలగొడతా అంటే బాధ ఉండదా? ఆయనతో రాత్రంతా ఏడిసి ఇక తట్టుకోలేక ఉరి పోసుకొని చచ్చిపోయింది సార్ అని చెప్పింది. అంటే ఇటువంటి స్టోరీలు మీరు చూడండి. హైడ్రా పేరు మీద ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. రేమత్ నగర్లో మీరిగిన రేమత్ నగర్లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్కి వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు మీరు సంధించినట్టు అవుతుంది, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి కావన్నా వద్దాం, మీరే ఆలోచన చేయండి. ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు, నగరంలో ఉండే అందరి సమస్య. మీరు చూస్తున్నారు, హైడ్రా అనేది పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని, దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు FTLలో. ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా, ఆడికి పోదు. ఆడికి పోతుంది, రేమత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్గూడ పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కూలగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా. గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు? మేము చూసుకుంటాం, జూబ్లీస్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకింత కొడితే గరీబ్ గాళ్ళు మాకే అయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు. నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను, దయచేసి ఒక్కొక్క ఓటు కీలకం. పెద్దలు ఎల్ రమణ గారు, రవీంద్రరావు గారు ఇప్పటిదాకా చెప్తా ఉన్నారు. మనమందరం కూడా కేసీఆర్ గారి గులాబీ సైనికులం. మీ రేమత్ నగర్ డివిజన్లో చాలా బస్తీలు ఉన్నాయి, చాలా వాడకట్లు ఉన్నాయి. నేను ఇవాళ ఒక సర్వే రిపోర్ట్ కూడా నా దగ్గరికి వచ్చింది. నేను మీ రవీంద్రరావు గారికి, మీ వినయ్ భాస్కర్ గారికి ఇస్తా. బ్రహ్మాశంకర్ నగర్ ఉన్నదాడ? ఒకసారి శైలావటూరి బ్రహ్మాశంకర్ నగర్లో కూర్చోరు శైలావటూరికి అంతే, చాలామంది వచ్చారు. బ్రహ్మాశంకర్ నగర్లో మన పరిస్థితి మంచిగున్నది. దగ్గర మనకి ఇక్కడ 20% లీడ్ ఉన్నది. దాన్ని చెడగొట్టుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇది. కొత్త సర్వే ఇవ్వాలని పొద్దున్నే వచ్చింది, మన మీదే ఉన్నది. हबीब फातिमा नगर उंदा उन्नरे ఎవరైనా? हबीब फातिमा नगर में थोड़ा कांटों का मुकाबला चल रहा यहाँ पे बराबरी में है बात, కొద్దిగా సేమ్ टाइट నడుస్తుంది. थोड़ा आपको मेहनत करना पड़ता है. हबीब फातिमा नगर में ऑलमोस्ट टाइट चल रहा है, यहाँ पे थोड़ा ज़्यादा मेहनत करना पड़ता. मेरी गुजारिश है आपसे. కార్మిక నగర్ వాళ్ళు ఉన్నారా? కార్మిక నగర్లో మనం 6% ముంగట్టున్నాం, కానీ ఇంకా మేనేజ్ చేయాలి. 10% దాటాలి. కార్మిక నగర్లో కూడా 6% ముంగట్టున్నాం. 10% దాటాలంటే మనం కొద్దిగా తనలాడాలి, కొద్దిగా మేనేజ్ చేయాలి. అట్లా రేమత్ నగర్ స్లమ్ నుంచి ఉన్నారు. రేమత్ నగర్ స్లమ్లో మనం కొద్దిగా వెనుకబడి ఉన్నాం.
కొద్దిగా వెనుకబడి ఉన్నాం. ఏ కారణం నాకు తెలియదు, కొద్దిగా వెనుకబడి ఉన్నాం. జర ముంగట్టుకోవాలంటే सब लोग दिल लगा के मेहनत करना, थोड़ा काम करना, कस के काम करना, दिल पे लेके काम करना, आप सबसे गुजारिश है. తర్వాత సంజయ్ నగర్ వడ్డెర బస్తీ ఉందా? వడ్డెర బస్తీలు ఉన్నారా సంజయ్ నగర్? అచ్చా, కొంతమంది ఉండరు. ఇక్కడ మరి ఏదో ప్రాబ్లం ఉంది ఇన్ఛార్జ్ గారు, ఇక్కడ కొద్దిగా వెనకబడే ఉన్నాం. ఇక్కడ కూడా ఎస్పీఆర్ హిల్స్ వాళ్ళు ఉన్నారా? ఎస్పీఆర్ హిల్స్లో వాళ్ళు బాగానే మంది ఉన్నారు. ఎస్పీఆర్ హిల్స్లో మంచిగా ఉంది. దగ్గర దగ్గర మీరు 23-24% ముంగట్టున్నారు. కానీ దీన్ని చెడగొట్టుకోవద్దు. నాకు యాదికున్నది గోపన్న మీ దగ్గర ఆ జాగా కాపాడిండు, అదే కదా మీదే కదా. నేను కూడా వచ్చినాడు క్రిస్మస్ అప్పుడు. దయచేసి నేను కోరుతున్నా, మీకోసం చాలా చేసిండు గోపీనాథ్ అన్న. ఎవరిని చూడనియద్దు. 23 ఉన్నది, 25 కావాలి తప్ప ఒక్కొక్కటి తగ్గద్దు. 23% మీరు ముంగట్టున్నారు. శ్రీరామ్ నగర్ వాళ్ళు ఉన్నారా? శ్రీరామ్ నగర్ మీ దగ్గర కూడా 17% ముంగట్టున్నాం. మీరు లగాయించుకుంటారు సపరేట్లీ. తర్వాత వికలాంగుల కాలనీ ఉందా? వికలాంగుల కాలనీలో పరిస్థితి బాగాలేదు, ఇక తక్కువ ఉన్నారు మంది కూడా, అందుకే తక్కువ ఉన్నట్టున్నారు. विकलांगुల कॉलोनी में अच्छा नहीं है, हालत अच्छा नहीं है. जर्रा बाकी लोग जो दूसरे बस्ती से है, आपको थोड़ा कंसंट्रेशन करना पड़ता विकलांगुల कॉलोनी पे. వికలాంగుల కాలనీ ఎస్పీఆర్ హిల్స్ ఒకటి ఉంది, ఇంకోటి ఈడ మళ్ళీ బాగుంది. వికలాంగుల కాలనీ ఎస్పీఆర్ హిల్స్ అని ఒకటి అలాగున్నట్టుంది, అక్కడ మంచిగా ఉంది. ఇక్కడ దగ్గర దగ్గర 35% లీడ్ ఉంది. వినాయక్ నగర్ వాళ్ళు ఉన్నారా? వినాయక్ నగర్లో కూడా 5% లీడ్ ఉంది. కానీ బయట ఆడ ఇంకో దగ్గర 30% ఉంది, మీకు ఆడ 5 ఉంది. మరి పెరగాలి, బాగా పెరగాలి. వడ్డెర బస్తీలు ఉన్నారా? వడ్డెర బస్తీలో సమస్య ఉంది, మనం ఎన్నుకున్నాం. ఇది నేను ఇస్తా. ఆడున్నావు జగన్ భాయ్, సిగ్గు పడుతున్నావు. వడ్డెర బస్తీలో సమస్య ఉంది. ఇప్పుడు మీరు మీకే అందాజ వచ్చింటుంది. ఇప్పుడు ఎక్కడికేంచి అయితే మన కార్యకర్తలు బాగున్నారో ఆడ మంచిగా జోరుగున్నాం. ఇప్పుడు వడ్డెర బస్తీలో జగన్ ఒక్కడే ఉన్నాడు, ఇంకా వేరే వాళ్ళు వచ్చినట్లు లేరు. ఆడున్నారు మరి లేపుతలేవేందే? కూర్చో కూర్చో కూర్చో. అచ్చా 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 అచ్చా, అదే అందులోనే వస్తుందా? అచ్చా అచ్చా, ఎస్పీఆర్ అంటే అదే, అందుకే జోరు మీద ఉందట. నైస్. అయితే క్లియర్ కనబడుతుంది ఏంటంటే ఎక్కడికేంచి అయితే మీరు బాగా వచ్చిర్రో అక్కడ జోరుగుంది. ఇప్పుడు నేనైతే నాకు తెలియదు కదా మీరు ఎక్కడికేంచి వచ్చిండ్రో, నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగే తెలుసుకుంటున్నా. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఎక్కడ మన సైన్యం దండిగా ఉందో, ఎక్కడ కొద్దిగా కష్టం అవుతుందో, మంచిగా చేస్తుర్రో అక్కడనేమో రిజల్ట్ కనబడుతుంది. ఎక్కడనైతే కొద్దిగా తక్కువ ఉన్నరో అక్కడ కొంత ఇబ్బంది ఉంది. నేను ఇన్ఛార్జ్ గారు, ఇద్దరు ఇన్ఛార్జ్లను కోరుతున్న వినయ్ భాస్కర్ గారిని, రవీందర్ రావు గారిని, దయచేసి నాగరాజ్ గారిని, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారిని, సునీతమ్మను, సోహెల్ భాయ్ని ఇక ఇంచు బై ఇంచు స్కాన్ చేయాలి మనం. ఎక్స్రే ఇంచు బై ఇంచు అంటే ఏం చేసిరు మన వాళ్ళు? ఇక మొత్తం మీ డివిజన్లో 75 బూతులు ఉన్నాయి. 75 కదా, 75 బూత్స్ ఉన్నాయి. బూత్కి 1000 నుంచి 1200 ఓట్లు ఉన్నాయి. ఏం చేసిరంటే మన వాళ్ళు ఆ 1000-1200 ఓట్లు పేర్లతో సహా లిస్టు రాసిరు. రాసి వాటిని పంచిండ్రు. ఎట్లా? 100 ఓట్లకు ఒకరి చొప్పున పంచిండ్రు. పంచి ఏంటంటే 15 మంది బూత్కు పెట్టిండ్రు ఇన్ఛార్జీలు. ఇప్పుడు మన పని ఏంది? ఇవాళ 10 తారీఖు 17 తారీఖు దాకా, అంటే వచ్చే వారం ఈ టైం దాకా మీకు టైం ఉన్నది. ఎక్కడైనా దొంగ ఓట్లు ఉంటే వాటిని తీసేయించవచ్చు. దొంగ ఓట్లు అంటే ఇవి బయటికి చెప్పేది కాదు, లంగలు కాంగ్రెస్లో చెప్తారు, మనం ఏం చేయమట్లా లంగ పని. దబ్బన ఎక్కడన్నా మనోళ్ళ ఓటు పోతే రాయించాలి. ఎక్కడన్నా మనోళ్ళ ఇళ్ళకి పోయి చూసుకొని 100 ఓట్లకు ఇంట్లో వీళ్ళు ఉన్నారా లేదా చూసుకోవాలి. ఎక్కడన్నా ఏమైనా కింద మీద ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. అట్లాగే ఎక్కడైనా లేని ఓట్లు వాళ్ళు ఏమైనా లంగా రాయించారు అనుకో, కంపల్సరీ తీసేయించాలి. ఎందుకంటే మీకు ఎరికే మనోడెవడో మందోడెవడో మీకు ఎరికే, మాకు తెలియకపోవచ్చు ఇక్కడ కూర్చుంటే. కానీ మీరు బస్తీలో మీకు ఎవరు మనకి వేస్తారు బరాబర్, ఎవరు వేయరు, మీకు మాకంటే ఎక్కువ మీకు తెలుస్తుంది. జర్ర మీరు మనసు పెడితే వారం రోజుల లోపలనే 17 తారీఖు లోపలనే సగం యుద్ధం మీరు గెలిచినట్టే. కరెక్ట్గా పనిచేస్తే సగం యుద్ధం ఇప్పుడే గెలిచినట్టు మీరు గట్టిగా మనసు పెడితే. జర ఇదేదో రొటీన్ పని అనుకోకుండ్రి. ఇంటింటికి పోవాలి, కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి. మన వాళ్ళకి అలవాటు ఏముంటుంది అంటే ఇట్లా ఒక పాంప్లెట్ పట్టుకుంటారు, పట్టుకొని ఇట్లా పోకుండా ఇట్లా ఇళ్ళకి వేసి వెళ్ళిపోతారు. అంతే, ఇట్లా వేసి ఇళ్ళకి వెళ్ళి ఆడెవరైనా తల పెట్టుకున్నాకో ఆ త్వరలోకి వెళ్ళి కిందికి ఇట్లా నూకుతారు, లోపలికి నూకి అవతల పడతారు. ఇక తర్వాత మళ్ళా మనం పట్టించుకోం. ఇక ఎక్కడైనా ముస్లిం ఇల్లు ఉందనుకో, ఉర్దూ పాంప్లెట్ చూసుకొని ఉర్దూ పాంప్లెట్ నూకుతారు, అవతల పడతారు. గట్ల నడవది. ఇప్పుడు మనం ఏంటంటే మనం అధికారంలో లేము. అవతలోడు అన్న
బ్రహ్మణన్న చెప్తున్నాడు 17 ఆఖరి డేటు, కానీ 14th నాడే పరిశీలన ఉంది. అంటే మనం ఆదివారం లోపలనే పూర్తి చేసుకోవాలి. మీరు ఎట్లాగో బూత్ కమిటీలు వేసుకున్నారు, సంతోషం. రేమత్ నగర్ వాళ్ళు తయారున్నారు. మీరు వినయ్ భాస్కర్ అన్నతోని, రవీంద్రరావు అన్నతో నా రిక్వెస్టు, దయచేసి మీరు కూడా 75 బూతులు పంచుకొని మీ టీంలతోని ఇల్లు తిరిగే ప్రోగ్రాం పెట్టాలి. ఇంటికాడికి పోవాలి, దండం పెట్టాలి, గోపన్నని యాద్ చేయాలి, గోపన్న చేసిన పని యాద్ చేయాలి, పీజేఆర్ సాబ్ చేసిన పని యాద్ చేయాలి. చేసి బరాబర్ ఈసారి మళ్ళొక్కసారి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వానికి మీరు ఆశీర్వాదం ఇవ్వాలి. సార్ క్యాండిడేట్ డిక్లేర్ చేసినాక అందరం కూడా కలిసి క్యాండిడేట్తో సహా వస్తాం. దయచేసి మరి మాగంటి గోపీనాథ్ గారి కుటుంబాన్ని కూడా మనం ఆశీర్వాదం ఇవ్వాలి. పాపం వాళ్ళు ఇట్లా మధ్యలో చచ్చిపోయింది ఆయన, పాపం ఆయనకు అండగా నిలబడాలి అని చెప్పి ఆ మాట చెప్తూ ఇంటింటికి పోయి ఓట్లు కూడా చూసుకోవాలి, ఉన్నాయా లేవా, కొత్తగా చేర్పించాల్సిన ఏమైనా ఉంటే కూడా, తీసేయాల్సినవి ఉంటే కూడా 14 తారీఖు లోపలనే ఈ కార్యక్రమం చేసుకోవాలి. చేసుకుందామా? పక్కా మాటిచ్చిరా? మీరు మాటిస్తే పక్క ఇసు ఇక్కడ డేంజర్, కానీ ఆడోళ్ళు మాటిచ్చిరంటే పక్క. కొద్దిగా మీరే అటు ఇటు ఉరుకుతా ఉంటారు మళ్ళీ మన అన్నదమ్ములు, ఆ పని ఈ పని, అటురుకుడు ఇటురుకుడు. మహిళలు మాటిచ్చిరంటే పక్కా ఉంటుంది. కానీ నా రిక్వెస్ట్, ఇది ఆషామాషిగా తీసుకోకుండ్రి. మనందరం పర్సనల్గా ఒక యుద్ధంలాగా కొట్లాడితేనే మనకు రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే అవతలోళ్ళు తక్కువలేం కాదు, వాళ్ళు ఇలా సర్వశక్తులు అడ్డుతారు. అధికారంలో ఉన్నారు, అడ్డగోలు పైసలు ఉన్నాయి, బెదిరిస్తారు. మీరు ఓటేయకపోతే సంక్షేమ పథకాలు బంద్ అయితే అంటారు, మీరు ఓటేయకపోతే మీకు ఇల్లు రానియమంటారు, నీ ఇల్లు కూడా కొడతామంటారు, రకరకాలుగా బెదిరిస్తారు. మాట్లాడేది మాట్లాడాలి, చేసేది చేయాలి. ఎందుకంటే ఆ లోపల పోయినాక ఓటు వచ్చేది ఎవరికి తెలియదు, బ్రహ్మదేవునికి కూడా తెలియదు. కంపల్సరీ మనం ఏం చేయాలంటే మూతోడ్ జవాబు ఎక్కడియాలి, ఆ బటన్ ఒత్తి కారు గుర్తు, కారు రైమని ఉరుకుతుంటే మెజారిటీ గోపన్నకు 16,000 వస్తే ఈసారి మనకు 32,000 దాటితేనే బ్రహ్మాండంగా మనం గెలిచినట్లు లెక్క.